నమస్తే రైతన్న, నేను మీ నాగేష్. మీరు చూస్తున్నారు మా అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. రైతన్న, ఈ రోజు అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. రైతన్న, ఇప్పుడు వర్షాలు పడడం స్టార్ట్ అయినాయి కాబట్టి రైతులైతే ఒక మంచి పవర్ వీడర్ కోసం అయితే వెతుకుతూ ఉంటారు. అయితే ఆ పవర్ వీడర్కు ఎలాంటి అటాచ్మెంట్స్ ఉండాలి, మరి ఎలాంటి అటాచ్మెంట్స్ కోసం అయితే రైతులు ఎదురు చూస్తున్నారో అలాంటి అటాచ్మెంట్స్ అయితే నేనైతే ఈ రోజు చూపిస్తున్నాను. నమస్కారం అండి, ఇది మైజో వైమా పవర్ వీడర్ 7 HP. దీంతో పాటు 2 రోటోవేటర్ బ్లేడ్లు మాత్రమే వస్తాయి. మనకు 2 రోటోవేటర్ బ్లేడ్లు వస్తాయి, ఒక బోదె నాగలు వస్తుంది వెనకాల. అది కాకుండా మనం అటాచ్మెంట్స్ కూడా దీనికి చేసుకోవచ్చు. ఇది కల్టివేటర్, ఇది దీనికే గుంటుక దంతే 2 కూడా అటాచ్ చేసుకోవచ్చు. కల్టివేటర్ కావాల్సినప్పుడు కల్టివేటర్ యూజ్ చేసుకోవచ్చు, గుంటుక కావాల్సినప్పుడు గుంటుక యూజ్ చేసుకోవచ్చు, దంతే కావాల్సినప్పుడు దంతే యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇవి అటాచ్ చేయాలంటే కంపల్సరీ ఐరన్ వీల్స్ ఉండాలి. ఈ ఐరన్ వీల్స్ గుంటుక, దంతే, బోధనాగలి ఈ 3 తీసుకోవాల్సి వస్తుంది. ఇది 2.5 ఫీట్ల గుంటుక సెట్టు. అదేవిధంగా ఇది 1.5 ఫీట్ దంతే, అంటే ఇది పంటల మధ్యలో అంతర్సేద్యం చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం పెద్ద 2.5 ఫీట్ల వరకు ఉన్న దాని మధ్యలో చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా 3 కల్టివేటర్ నాగర్లు ఉంటాయి, అవసరమైతే వాటిని కూడా పెట్టి దున్నుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది బోధ నాగలి, మనం వెనుక బోధ వేసుకోవడానికి వస్తుంది. దీన్ని చిన్నగా పెద్దగా కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇది మిషన్ తో పాటు వచ్చే బోధ నాగలి. దీన్ని మిషన్ కు ఇక్కడనే అటాచ్ చేసుకోవచ్చు అనమాట. దీనికి ఇక్కడ అటాచ్ చేసుకోవచ్చు.